మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ శని శుక్రుల యొక్క కలయిక. డిసెంబర్ మాసంలో 29వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు, అంటే నెల రోజుల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. ఇది జన్మజాతకంలో కలిసి ఉంటే ఏమిటి అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాకపోతే మనం రాసుల వారీగా చెప్పుకుంటున్నాం కాబట్టి శని శుక్రులు కనుక కలిసి ఉన్నట్లయితే గోచారంలో ఒక్కొక్క లగ్నం వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 3వ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక. ఈ 3వ స్థానంలో కలగడం వల్ల 3వ స్థానం నిజంగానే శనికి అయితే చాలా మంచి ప్లేస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. చేసే ప్రయత్నం ఫలించేలా చేస్తారు. కాకపోతే శుక్రుడు మాత్రం 3వ స్థానంలో స్త్రీలతో కొన్ని పరిచయాలు పెంచుతున్నప్పటికీ వారితోనే తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీకు మంచి ఫలితాలు ఏముంటాయి అనేటువంటిది కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఒక కలయిక వల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు వివాహ యోగాన్ని ఇస్తుంది. ఇది వివాహ నిర్ణయాలు, వివాహ యోగము, వివాహం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అయితే సర్వసాధారణంగా ధనుర్లగ్నం వాళ్ళు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకొని చేయాలి. ధనుస్సు లగ్నానికి సహజంగానే శుక్రుడు పాపి 3వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే శనితో ఉన్నందుకు ఇక్కడ యోగాన్ని ఇస్తాడు, వివాహ యోగాన్ని. దీంతోపాటు ఇంకా ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో మారిపోవాలి, నేను మారాలి అనేటువంటి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో కొత్త కోర్సు నేర్చుకుందాం అనుకునేటువంటి వారికి కూడా యోగిస్తుంది. లోన్స్ లభిస్తాయి. అందులో పర్టికులర్గా హోమ్ లోన్స్ కాదు, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కాస్త చూడండి, ఏదైనా వెహికల్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇటువంటివి లభించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి, అంటే ఏదైనా ఒక వ్యాపార సంబంధించిన లేదా ఏదైనా భూమి కొనుగోలు చేయాలి, అటువంటివి కూడా యోగిస్తాయి మీ యొక్క సిబ్లింగ్స్కి. అదేవిధంగా ఇక్కడ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే కాస్త ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో, అందులో ముఖ్యంగా బంగారు ఆభరణాలు, బంగారం లాంటివి కొనుగోలు చేసేటువంటి విషయంలోని ఆల్రెడీ గతంలో కొంతమందికి మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు మరలా ఇప్పుడు కనుక కాస్త ప్రెగ్నెన్సీ ఉండేటువంటి వారు కాస్త ఏమీ లేదు, నరసింహస్వామిని తలుచుకోండి, ఎటువంటి ఇబ్బంది రాదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం పిహెచ్డీ చేసేటువంటి వాటిల్లో ఉండేటువంటి వారు కొంచెం ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కూడా కాస్త ఈ కాంబినేషన్ వల్ల కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో శని, రవి, చంద్ర, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యంగా దత్తాత్రేయుడిని ఈ నెల రోజుల పాటు, అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 28 వరకు మాత్రం ఒక్క 10 నిమిషాలైనా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి. లగ్న బలం అనేటువంటిది పెరుగుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. శని శుక్రులు మనకి జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని లక్ష్మీ యోగము అంటారు. అంటే కర్మకారకుడు ధనకారకుడితో, సహజ ధనకారకుడితో కలిసినాడు. సహజ కర్మకారకుడిని మనం సహజ ధన సప్తమకారకుడు, అంటే వివాహానికి కారకుడు అయినటువంటి శుక్రుడు సహజ కర్మ సహజ లాభకారకుడు అయినటువంటి శనితో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరి జాతక చక్రంలో అయినా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు 90% ఆఫ్ పీపుల్కి, ఎందుకు 90 అంటున్నానంటే 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి పాపకర్తరిలో ఉంటుంది. అంటే శని శుక్రులు కలిసి ఉన్నారండి, కానీ రెండు అటు ఇటు ఇంకొక పాపగ్రహాలు ఉన్నాయి. అంటే ఎలాగా రవికేతువులు కానీ, లేకపోతే కుజుడు కేతువు కానీ, ఇలా కొన్ని పాపగ్రహాల మధ్యలో ఉన్నప్పుడు అది అంత ఫ్రూట్ఫుల్ ఇవ్వదు. 90% ఆఫ్ పీపుల్కి మాత్రమే అది ఈ పాపగ్రహాల పాపకత్తిరి లేని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది.
అయితే దీనివల్ల ఏమిటండి ఫలితము అంటే, వీళ్ళు ఎప్పుడు నిరంతరము పనిలో ధనాన్ని పొందుతూ ఉంటారని అర్థం అనమాట. మరి ఏమంటే నాకు పాపకత్తెర లేదు, కానీ నాకు రావాల్సినంత నేను పొందలేకపోతున్నాను అని ఎవరైనా సరే సందేహం కలిగినట్లయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఏమిటది అంటే, మీ సెకండ్ లార్డ్ అంటారు, అంటే ధనాన్నిచ్చే కారకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏమైనా పాపకత్తెరలో ఉన్నాడా, దాన్ని చెక్ చేసుకోవాలి. మరి దీన్ని చెక్ చేసుకోవడం వల్ల ఏమిటి ఫలితము అంటే, సెకండ్ లార్డ్ ఉదాహరణకి నీచబడి ఉన్నాడు, అంటే నీచ స్థానాలు ఉచ్చ స్థానాలు మనకు తెలుసు కాబట్టి నీచ స్థానంలో ఉన్నాడు. లేదా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి బుధుడే అయ్యాడు అనుకోండి, ఏ వృషభ లగ్నానికి రెండో అధిపతి బుధుడు, ఆయన వెళ్ళి మీనంలో ఉంటే నీచ భంగరాజయోగం జరిగితే మళ్ళీ యోగమే అది. అలాగా ఎలా ఉన్నాడు అనేటువంటిది మొట్టమొదటిగా చూసుకోవాలి. రెండవది, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, మీకు నడుస్తున్న మహాదశలు ఏమిటి. ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఫలించాలి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏమిటి, జాబ్ చేస్తుంటే ఓకే ఫైన్, అలా కాకుండా ఒక వ్యాపారం చేసేటప్పుడు మీకు ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లోనే మీరు వ్యాపారం చేస్తున్నారా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు హోటల్ రిలేటెడ్ వాటిలో ధనయోగం ఉంది అంటే చంద్రుడు ఇస్తున్నాడు ధనయోగాన్ని, తెలియక ఏం చేస్తారు, హోటల్ పెట్టాల్సింది పోయి పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకో సంథింగ్ స్కూల్ పెట్టుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారు. అందులో రాణించరు. కానీ మీ జన్మజాతకంలో కనుక హోటల్ ఉన్నప్పుడు హోటల్ అంటే చంద్రుడు ఇస్తున్నాడు, లేదా రవి ఇస్తున్నాడు ధనయోగాన్ని, అప్పుడు మెడికల్ రిలేటెడ్ అంటే హాస్పిటల్స్ పెట్టుకోవడము, లేకపోతే ఎనీథింగ్ మెడికల్ సర్వీసెస్. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఎలా అంటే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ సంబంధంగా వ్యాపార యోగాలు ఉన్నాయా, లేదా సర్వీస్ రిలేటెడ్గా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మెడికల్లోనే ధనయోగం అనుకుందాం కాసేపు. మెడికల్లో ధనయోగం ఉన్నప్పుడు మెడికల్ షాప్ ఈజ్ ది ప్రోడక్ట్, మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఇచ్చేది ఈ సర్వీస్. అంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చేసే సర్వీస్. కానీ మెడిసిన్స్ అమ్మేవాడు షాప్ అన్నమాట. అది మళ్ళీ ఫార్మసీ రిలేటెడ్ యోగం కూడా ఉండాలి దానికి. ఆ రకంగా మీరు ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. కారు అమ్మేవాడు ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, కార్కి సర్వీస్ చేసేవాడు సర్వీస్ చేస్తున్నాడు, కారుకంటే మెకానిక్ ఉంటారు కదా, అట్లా. ఆ రకంగా మీ జన్మజాతకంలో అసలు ప్రోడక్ట్ రిలేటెడ్ ధనయోగం ఉందా, లేకపోతే సర్వీస్ రిలేటెడ్గా మీరు చేస్తే ఉంటుందా, అది కూడా ఇక్కడ లేకపోతే విదేశాల లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్తే ఉంటుందా, ఇప్పుడు సరైన సమయమా కాదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ రైట్ టైమ్ ఆర్ రాంగ్ టైం అనేటువంటిది కూడా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒక బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళంత గొప్పగా రాణించలేకపోతుంటారు. ఎందుకంటే శని శుక్రులు ధనయోగం అని చెప్పుకున్నాం కదా, అంత గొప్పగా రావట్లేదంటే ఎక్కడో మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అంత స్ట్రెంగ్త్ఫుల్గా లేడు. ఉన్నాడు కానీ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. అంటే అలాగా ఒక మన దగ్గర ఒక కారు ఉంది, కానీ అదంతా కొంచెం రిపేర్లో ఉంది. అప్పుడు ఎలా వెళ్తుంది, అది అలాగా వెళ్తూ ఉంటుంది. లేదా రోడ్డు బాగాలేదు, నార్మల్గా వెళ్తుంటుంది. కారు బాగుంది, రోడ్డు బాగుంది, నడిపేవాడికి డ్రైవింగ్ వచ్చి అంటే ఎలా అయితే మూడు కలయిక అద్భుతంగా ఉంటుంది, అలాగే మీకు నడుస్తున్న మహాదశ, మీకు ఉన్నటువంటి ధనాధిపతి బాగుండడము, మీకు ఉండేటువంటి యోగము బాగా కలిసి అంటే అన్నీ బాగుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, మీరు నవగ్రహాల్లో ఇది ఏ లగ్నమైనా ఏ రాశి వారైనా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో ముఖ్యంగా శని భగవానుడు, బుధగ్రహము అంటే బుద్ధి, మీ ఆలోచన, మీ కర్మ రెండు సక్రమంగా సాగడానికి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని, మీ యొక్క సంకల్పం మీరు దేని గురించి అయితే ట్రై చేస్తున్నారు అనే దాని గురించి అమ్మవారికి కూర్చొని చెప్పుకున్నట్లయితే మీకు మీరు ఇప్పటివరకు ఏదైతే స్ట్రక్ అయిపోయి నడుస్తుందో అది కాస్త ముందుకు కదులుతుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఇది ఫైనాన్షియల్ గ్రోత్. లేదండి నాకు బిజినెస్ గ్రోత్ రావాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవాలి. ఈ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక రూట్ అనేటువంటిది లభిస్తుంది. మీకు సంకల్పం, మీరు ఏదైతే బిజినెస్ ఉన్నదో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రోజుకి 40 నిమిషాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.